హాయ్ ఎవ్రీవన్. సో నా ప్రీవియస్ వీడియోలో రిమూవ్ డూప్లికేట్ ఆప్షన్ ద్వారా డూప్లికేట్ వాల్యూస్ అన్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో యూనిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిక్ యూజెస్ వాటిని ఫైండ్ అవుట్ చేశాను. సో ఓవరాల్గా నాకు 563 యూనిక్ రికార్డ్స్ అనేది ఫైండ్ అవుట్ అయిందనమాట. ఇప్పుడు ఈ 563 యూనిక్ రికార్డ్స్లలో ఒక్కొక్క యూజరు ఎన్ని రికార్డ్స్ ఎంట్రీ చేశాడు అనేది ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎంటర్డ్ అనేది నాకు కావాలి. ఒక్కొక్క యూజరు ఎన్ని రికార్డ్స్ ఎంట్రీ చేశాడు, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎంటర్డ్. సో దీనికి నేను యూజ్ చేసే ఫార్ములా వచ్చేసి కౌంట్ ఇఫ్ అనే ఫార్ములా ద్వారా ఇది నేను ఫైండ్ అవుట్ చేస్తానండి. సో ముందుగా ఈ ఈక్వల్ మనము ఎక్సెల్ ఏదైనా ఫార్ములా స్టార్ట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ తో మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ చేశాక కౌంట్ ఇఫ్, ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉంటాయండి. కౌంట్ ఇఫ్ ఉంటుంది, కౌంట్ ఇఫ్ ఎస్ అని ఉంటుంది. సో కౌంట్ ఇఫ్ ఏంటంటే సింగిల్ క్రైటీరియా ద్వారా మనము రేంజ్ ఏదైతే షీట్ 1లో ఉన్న రేంజ్ వెరిఫై చేసి అవి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఒకవేళ మల్టిపుల్ క్రైటీరియా ఉందనుకోండి, మల్టిపుల్ క్రైటీరియా ఉన్నప్పుడు కౌంట్ ఇఫ్ ఎస్ యూజ్ చేసి వస్తుంది. సో కౌంట్ ఇఫ్ అంటే ఏంటిది, కౌంట్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ విత్ ఇన్ ఎ రేంజ్ దట్ మీట్ ద గివెన్ కండిషన్. సో మనం ఏదైతే కండిషన్ ఇస్తున్నామో ఆ ఇచ్చిన కండిషన్ ని నా రేంజ్ లో ఎన్ని అయితే సాటిస్ఫై చేస్తున్నాయో అవి కౌంట్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు సింపుల్ గా అదే కౌంట్ ఇఫ్ ఎస్ అంటే మల్టిపుల్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ స్పెసిఫైడ్ బై గివెన్ సెట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ క్రైటీరియా. సెట్ ఆఫ్ అంటే ఒకటి కంటే ఎక్కువ అన్నట్టు. సో మనం ఇక్కడ సింగిల్ క్రైటీరియా తీసుకుంటున్నాం. ఆ సింగిల్ క్రైటీరియా ఏంటంటే మొబైల్ నెంబర్తో నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో నేమ్తో కాకుండా మొబైల్ నెంబర్ యూనిక్ గా ఉంటుంది కాబట్టి ఈ యూనిక్ గా ఉన్న మొబైల్ నెంబర్ షీట్ 1లో ఎన్నిసార్లు రిపీట్ అయింది, సో ఎన్నిసార్లు రిపీట్ అయిందో అన్నిసార్లు డాటా ఎంట్రీ చేసినట్టు. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక మొబైల్ నెంబరు ఒకటి కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది అనుకోండి, అతను అన్నిసార్లు డాటా ఎంట్రీ చేసినట్టు. కాబట్టి నేను ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది షీట్ 1లో తెలుసుకోవడానికి సో కౌంట్ ఇఫ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ కామ క్రైటీరియా అడుగుతుంది. సో ఇక్కడ రేంజ్ అంటే ఏంటి అంటే మనం ఏ షీట్ లో అయితే వెరిఫై చేయాలనుకుంటున్నామో ఆ షీట్ కి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ షీట్ 1లో ఈ మొబైల్ నెంబర్ ఏది ఉంది కదా, షీట్ 1లో మనకి E2 నుండి ఇండి వరకు ఈ 35,844 రోస్ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఇది రేంజ్ అవుతుంది. E2 టు ఈ 35,844 ఇది మొబైల్ నెంబర్ సంబంధించిన మొబైల్ నెంబర్ కాలం సంబంధించిన రేంజ్. ఈ మొబైల్ నెంబర్ కాలం సంబంధించిన రేంజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా తర్వాత నెక్స్ట్ క్రైటీరియా అడుగుతుంది. ఇక్కడ క్రైటీరియా ఏంటి, షీట్ 5లో. సో ఇప్పుడు మనము రేంజ్ వచ్చేసి షీట్ 1లో ఉంది. షీట్ 1లో ఉన్న రేంజ్ని షీట్ 5లో ఉన్న క్రైటీరియాతోని అంటే మొబైల్ నెంబర్తోని మనము వెరిఫై చేయాలి. ఇక్కడ క్రైటీరియా ఈ మొబైల్ నెంబర్ని చూడమని చెప్తున్నాము. షీట్ 5లో ఉన్న మొబైల్ నెంబరు షీట్ 1లో ఉన్న మొబైల్ నెంబర్ కాలంలో సెర్చ్ చేసి ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఐడెంటిఫై చేసుకుని ఆ కౌంట్ ఇక్కడ ఇవ్వమని చెప్పి మనము ఇక్కడ కంప్యూటర్కి చెప్పడం జరుగుతుంది. ఈ ఫార్ములా మనము రాసి క్లోజ్ బ్రాకెట్ పెట్టి ఎంటర్ కొట్టగానే మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో గన్ క్లేవ్స్ అనే వ్యక్తి 62 రికార్డ్స్ ఎంట్రీ చేశాడు. అట్లా రిమైనింగ్ వ్యక్తులు కూడా మనకు ఎన్ని రికార్డ్స్ ఎంట్రీ చేశారు అని తెలుసుకోవాలంటే మళ్ళీ ఒకసారి ఫార్ములా మీకు గుర్తుండడం కోసం అని చెప్పి మళ్ళీ నేను ఎంట్రీ చేస్తున్నాను ఫార్ములా. సో ఈజ్ ఈక్వల్ టు కౌంట్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా వన్స్ వీడియో చూడడం అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తేనే మీకు మళ్ళీ నోటెడ్ అవుతుంది. అంటే మీరు ప్రాక్టీస్ చేయండి. సింటాక్సెస్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా సింటాక్స్ మీకు గుర్తుంటే ఎంత పెద్ద ఫార్ములా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో కౌంట్ ఇఫ్, సో రేంజ్ వచ్చేసి షీట్ 1లో ఉన్న మొబైల్ కాలము, షీట్ 1లో ఉన్న మొబైల్ కాలాన్ని మనము వెరిఫై చేయాలనుకుంటున్నాము. సో E2 టు ఈ 35,844 ఈ రికార్డ్స్లలో, సో షీట్ 1లో ఉన్న ఈ రికార్డ్స్లలో షీట్ 5 ఉన్న ఈ మొబైల్ నెంబరు హ్యాగ్లాండ్కి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన మొబైల్ నెంబరు ఎన్నిసార్లు ఉంది అని సెర్చ్ చేసుకొని ఆ రికార్డ్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని కంప్యూటర్ చెప్పడం జరుగుతుంది. సో కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ షీట్ 1 E2 టు ఈ 35,844 కామా షీట్ 5లో C4 అనే సెల్కి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో అది చెక్ చేసుకొని
రిజల్ట్ ఇవ్వమని చెప్పాము. సో ఇక్కడ ఫార్ములా ఎంట్రీ చేసి ఎంటర్ కొట్టగానే మనకి ఇది 62 రికార్డ్స్ వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ మనము గెల్హార్, రైస్, ఈ ఛాంబర్ వీళ్ళన్నీ కూడా ఇట్లా ఫార్ములా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఎంటర్ చేసిన ఫార్ములాలోనే కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటే కొన్ని లాక్స్ పెట్టుకొని కిందకి ట్రాక్ చేస్తే సరిపోతుంది. లాక్ అంటే ఇక్కడ ఏంది, ఇప్పుడు ఇలా E22 E35,844 ఉంది చూసారా, ఇది మనకి రేంజ్ అవుతుంది. ఈ రేంజ్ కిలో డాలర్స్ లేవకపోతే అంటే డాలర్ సింబల్ మనం పెట్టామనుకోండి, ఈకి ముందు టీకి నెంబర్కి ముందు అంటే క్యారెక్టర్కి ముందు నెంబర్కి ముందు మనం డాలర్స్ పెట్టామంటే ఆ పర్టికులర్ రేంజ్ అనేది లాక్ అయిపోతుంది అనమాట. సో లాక్ అయిపోతే డ్రాగ్ చేసినప్పుడు ఆ రేంజ్ మారదు. సో ఆ రేంజ్ మారదు. ఒకవేళ మీరు ఒకవేళ లాక్ పెట్టకపోతే రేంజ్ అనేది మారుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒకటి నేను లాక్ పెట్టాను. సో లాక్ పెట్టి ఎంటర్ చేశాను. ఇప్పుడు కిందికి డ్రాగ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఆటోమేటికల్లీ వెరిఫై చేయాల్సిన అంటే క్రైటీరియా ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే మారుతుంది. రేంజ్ నెంబర్ మారట్లేదు. చూడండి, E22 E35,844 C5 ఉంది. నెక్స్ట్కి వచ్చేసరికి C6, నెక్స్ట్ C7. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ సెల్లో నేను మౌస్ క్లిక్ అన్న కొద్దీ మీకు ఇక్కడ చేంజెస్ వస్తుంటాయి. చూడండి, C8, సో C4. సో ఆటోమేటికల్లీ క్రైటీరియా ఏదైతే మనం వెరిఫై చేయాలనుకుంటామో క్రైటీరియా మాత్రమే మారాలి. సో క్రైటీరియా మారడం కోసం నేను 4కి ఎలాంటి డాలర్ సింబల్ ఇవ్వలేదు. సో దీన్ని మనం అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటాము. అంటే ఇక్కడ రేంజ్ ఏదైతే లాక్ వేస్తామో లాక్ వేసిన దాన్ని అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటాము. ఒక లాక్ వేయకుండా మనము అలాగే వదిలిపెట్టేస్తే దాన్ని రిలేటివ్ రిఫరెన్స్ అంటాము. అంటే పర్టికులర్ ఇప్పుడు C6 వచ్చి ఇక్కడ C5 వచ్చింది కదా, ఆ పర్టికులర్ రోకి అనుగుణంగా ఆ నెంబర్ మారిపోతుంది చూస్తారా, ఆ రిలేటివ్గా మారిపోతుంది కాబట్టి దాన్ని రిలేటివ్ రిఫరెన్స్ అంటాము. ఓకే, ఇప్పుడు నేను ఒకవేళ ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను లాక్ వేయలేదు. E22 E35,844 ఉంది. సో దీన్ని నేను డ్రాగ్ చేశాను అనుకోండి, ఒకసారి రిజల్ట్ ఏమవుతుంది చూడండి మీరు. సో ఆటోమేటికల్లీ E22 కాస్త E3 మారిపోయింది, ఈ 844 కాస్త 845 అయింది. నెక్స్ట్ వచ్చేసరికి E4 అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, కౌంట్ ఈ ఫార్ములా బార్లో మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. E5 అయింది, E6 అయింది. దీనివల్ల మనకి ఏముందంటే రిజల్ట్ రాంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు రేంజ్ వచ్చేసి E4 నుండి E35,844 మాత్రమే మన రేంజ్, అందులో మాత్రమే మనం వెరిఫై చేసిన డేటా ఉంది. ఆ తర్వాత రేంజ్లో ఎక్కడ కూడా వెరిఫై చేసిన డేటా లేదు. కాబట్టి మనము ఈ విధంగా లాక్ పెట్టకుండా రేంజ్ మనం మూవ్ చేస్తే రాంగ్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు కానీ రేంజ్ అనేది రిఫరెన్స్ ఇచ్చినప్పుడు నెక్స్ట్కి డ్రాగ్ చేస్తే నెక్స్ట్కి దాన్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు డ్రాగ్ చేయాలనుకున్నప్పుడు మీరు లాక్ అనేది పెట్టుకున్న తర్వాతనే మీరు ఆ ఫార్ములాని డ్రాగ్ చేయండి. సో ఈ విధంగా మీరు ఇప్పుడు లాక్ పెట్టేశాను. ఈ లాక్ పెట్టిన ఫార్ములాని మనం కిందకి డ్రాగ్ చేస్తున్నాము. డ్రాగ్ చేస్తే 530 మనకి ఎంత యూజర్స్ ఉన్నారు, అరౌండ్ 563 యూజర్స్ ఉన్నారు. సో ఒక్కొక్క యూజర్ మనకి ఎంటర్ చేసిన రికార్డ్స్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ అయింది. ఇప్పుడు టోటల్ చేస్తే మనకి 35,843 వచ్చింది. సో మన టోటల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి మన షీట్ 1లో, ఇప్పుడు ఇండివిజువల్గా ఇవన్నీ సమ్ చేస్తే సీరియల్ నెంబర్ 1 నుండి సీరియల్ నెంబరు 565 అంటే 563 రోస్ వరకు మనం సమ్ చేసామనుకోండి, టోటల్ రికార్డ్స్ 35,843. సో మన షీట్ 1లో రికార్డ్తో మ్యాచ్ అయినాయా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో 35,843. సో మన షీట్ 1లో ఉన్న టోటల్ రికార్డ్స్ తోని ఈ అబ్స్ట్రాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఇండివిజువల్ అబ్స్ట్రాక్ట్ రికార్డ్ అంటే ఇక్కడ ఒక్కొక్క యూజర్కి సంబంధించిన డాటా ఎంట్రీ ఎంత చేశారు అనేది మనము ఇక్కడ ఈ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేసుకున్నాము. సో ఇట్లా ఈ విధంగా మనము కౌంటిఫ్ ఫార్ములా ద్వారా యూనిక్ కౌంటిఫ్ ఫార్ములా ద్వారా ఒక యూజర్ ఎన్ని రికార్డ్స్ ఎంట్రీ చేశాడు అనేది మనం తెలుసుకోవచ్చు.